వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మూడో సోమవారం. శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మాకు కేదారేశ్వరుని వ్రత నోములు ఉన్నాయి. అంటే గౌరీ వ్రత నోములు కూడా అంటారు. కేదారేశ్వరి వ్రతం అన్నా గౌరీ వ్రత నోములన్నా ఒకటే. మాకు కార్తీక మాసంలో కంపల్సరీ మూడో సోమవారం మాకు ఈ వ్రతం అనేది ఉంటుంది. గౌరీ వ్రత నోములు, కేదారేశ్వరి వ్రత నోములు ఉంటాయి. అందుకు మేము ఈరోజు ఉదయాన్నే లేచి తలంటు స్నానాలు చేసి అన్ని పనులు చేసి దేవుని పూజ కంప్లీట్ ఇలా చేసినామండి. చూడండి పూలతో అలంకరణ ఎలా చేసినామో ఇలా చేసేసాము. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మాకు ఆయనకు కేదారేశ్వరుని వ్రత కథ వినాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. కార్తీక మాసం అంటే శివుడు మెచ్చిన మాసం కార్తీక మాసం కాబట్టి మాకు ఈ వ్రతం చేసుకునే అదృష్టాన్ని పొందుతున్నాము. మేము ఇండ్లంతా కడిగి శుభ్రం చేసుకొని ఇల్లు మొత్తం కడిగేస్తాము. ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని ఆయన వ్రతం నోచుకుంటాము. ఇలా కేదారేశ్వరుని వ్రతం చేసుకోవాలంటే ఆయన అనుగ్రహం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ వ్రతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ అవకాశం మాకు వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. ఎంతోమంది శివుడి ఈ పూజ కోసం ఇలా వ్రతాలు చేసుకోవాలని ఎంతోమంది సంకల్పాలు ఎన్నో చేస్తుంటారు. కానీ మాకంటూ శివుడు ఆ అనుగ్రహం ఇచ్చినందుకు మేము మా తరపు నుండి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. కేదారేశ్వరుని వ్రతం నోచుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ వ్రతం మేము నోచుకుంటున్నందుకు చాలా గర్వపడుతున్నాము. చూడండి గౌరమ్మను కానీ చేసినాము. ఆ తల్లిని ఎంత అనుగ్రహం ఉంటే ఇలా చేసినాము. పౌర్ణమి అయిపోయిన సోమవారం మాకు నోములు వస్తాయి. మా ఇంటి దేవుడు కూడా శివుడే కాబట్టి ఆ పరమేశ్వరుని దయ ఉంటే అంత మంచే జరుగుతుంది. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా గుట్టదు. ఆయన ఆజ్ఞ లేనిది ఏదీ చెయ్యడు. కాబట్టి ఈ కేదారేశ్వరుని వ్రతం మేము నోచుకుంటున్నందుకు చాలా గర్వపడుతున్నాం. నోము నోచుకొని మా అమ్మ మా నాన్న నోము దారాలు కట్టుకున్నారు. చూపిస్తాను. నోము దారాలు కట్టుకున్నారు. చూడండి మా అమ్మ, మా డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయినాడు. మా అమ్మ నోము దారం కట్టుకుంది. ఈ కేదారేశ్వరుని వ్రతం అయిపోయిన తర్వాత కంపల్సరీ నోము దారం కట్టుకోవాల్సింది. మేము చాలా సంతృప్తి పడుతున్నాము ఈ నోము నోచుకున్నందుకు. మా ఇంటి తులసమ్మ తల్లి చూడండి, తులసి కట్టను మా ఇంట్లో ఎలా పూజించినారు. మాకెంతో సంతోషంగా ఉంది ఈ నోము నోచుకున్నందుకు. ఈ కేదారేశ్వరుని వ్రతం నోచుకున్నందుకు చాలా ఆనందపడుతున్నాం. గౌరీ వ్రత నోము నోచుకున్నందుకు కూడా ఆనందపడుతున్నాం. మాకంటూ అందరికీ మంచి జరగాలంటూ కోరుకుంటున్నాను. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమంది కేదారేశ్వరుని వ్రతం ఉందో ప్లీజ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ దిస్ కామెంట్.